ఇది జనరల్ గా ప్రతి విశ్వాసకు ఉండే 2 ప్రశ్నలు. చాలా ఊర్లలో మనం పెళ్లిళ్ళు చేస్తా ఉంటాం. పందిరి వేసి 3 రోజులు వేస్తారు. ఈ పెళ్లి ఇది వాక్యానుసారమా? రోమా పత్రిక ప్రకారంగా ఏది మంచిదో, ఏది మాన్యమో, ఏది శ్రేష్టమో, ఏది దైవ చిత్తానుసారమో దాన్ని చెయ్యుడి అన్నాడు. పందిరి వేస్తారు అంటే అది మన దేశంలో పల్లెల్లో ముఖ్యంగా సాంప్రదాయంగా ఉంది. ఎండాకాలం ఎక్కువగా ఉంది. పీదలు ఏం చేసుకుంటారు? పందిరి వేసుకుంటారు. పందిరి మత సాంప్రదాయం కాదు, అది రైతు సాంప్రదాయం. మొన్న జరిగింది సంక్రాంతి, మనం చేస్తాం కోతకాల పండుగలు. ఇటు పేరు కోతకాల పండుగ, అటు పేరు సంక్రాంతి. వాస్తవానికి సంక్రాంతి అంటే రైతు పండుగ. అది చరిత్ర చెప్తున్న నిజం. మనం కూడా కోతకాల పండుగలను చేస్తారుగా. సిఎస్ఐ చర్చెస్ గానీ, బ్యాప్టిస్ట్ చర్చెస్ గానీ, కొందరు పెద్ద పెద్ద చర్చెస్ చేస్తుంటారు. నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి ఎవరెవరు చేస్తారో కూడా పెద్దగా తెలియదు నాకు. కోతకాల పండుగ బైబిల్లో కూడా ఆ ప్రస్తావన పాత నిబంధన కాలంలో ఉంది. ఏంటంటే రైతు విశ్రాంతి తీసుకునే టైం, పంట చేతికొచ్చే టైం, కుటుంబం అంతా ఆనందపడే టైం, అందరూ సంబరాలు చేసుకునే టైం, చేతికొచ్చిన డబ్బు, చేతికొచ్చిన పంట, మంచి పిండి పదార్థాలతో అందరూ సంతోషించే టైం. మీరు చెప్పండి, దీన్ని ఏ మతానికి ఆపాదిద్దాం? కాబట్టి పేర్లను బట్టో సాంప్రదాయాలను బట్టో కాక మనం ఎంతవరకు చేయగలుగుతామో, ఏది చేయగలుగుతామో చేసుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ ఆత్మదేవుడు ఏం బాధపడట్లేదు, లేఖనాలు ఏం అటు రావట్లేదు. అందరికీ ప్రేమను, సంతోషాన్ని పంచేది ఏదైనా చెయ్యి, దానికి దేవుడు కూడా సహాయంగా ఉంటాడు. ఆమేన్.